ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంతో పాటు తంగలపల్లి మండల కేంద్రంలో కూడా మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ తరుణంలో పలు హాట్ కామెంట్స్ కూడా చేశారు. అయితే సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం అంకుశపూర్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. అయితే సెటిల్మెంట్లకు అడ్డగా పోలీస్ స్టేషన్లు మారుతున్నాయని కూడా మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు తాము చేయలేదని, ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన నేతలు అయితేనేమి, అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు కానీ, వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీలో హోదాలో ఉన్నటువంటి వారు చెప్పిన విధంగానే పోలీసులు వారి దిశానిర్దేశంలోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గెలుపోవటములు సహజమని, అయితే ఇలాంటి సివిల్ తగాదాల్లో ఎప్పుడు కూడా సంబంధిత అధికారులే చొరవ తీసుకోవాలి, కానీ పోలీసులు ఎందుకు చొరవ తీసుకుని దీనికి సంబంధించిన అంశాలను దానిపై చర్యలు తీసుకోవడం ఏంటి అని కూడా ప్రశ్నించారు. అయితే సిరిసిల్లకు సంబంధించిన ఈ కీలక నేత మాజీ ఎంపీటీసీ మాత్రం మృత్యువాత పడడంతో వారితో పాటు వారి కుటుంబానికి మాత్రం ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అయితే మార్చిలో ఉన్న ఆయన మృతదేహానికి కూడా నివాళులు అర్పించారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే ఈ సందర్భంగా ప్రెస్ మీట్లో మీడియాతో మాట్లాడుతూ కూడా అధికార పార్టీతో పాటు పోలీసులను టార్గెట్ చేస్తూ కూడా వ్యాఖ్యలు చేశాడు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. అయితే చూసుకుంటే ఓవరాల్గా 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, మా కాబోయే సీఎంగా కూడా ఉన్న కేటీఆర్ ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో సిరిసిల్ల నియోజకవర్గం మాత్రం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని కూడా స్థానిక ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అధికార పార్టీలో లేకపోవడం, సిరిసిల్ల ఎమ్మెల్యేకి సంబంధించిన ప్రతిపక్ష హోదాలో సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కూడా ఉండడం కూడా గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే సిరిసిల్ల మాత్రం గతంతో పోలిస్తే అభివృద్ధిలో మాత్రం వెనుకబడిపోయిందని కూడా అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నప్పటికీ, అయితే ఈ ఆత్మహత్య మాజీ ఎంపీటీసీ ఆత్మహత్య పోలీసులు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చి అతన్ని బాధించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా కూడా అతనిపై చర్యలు తీసుకోకపోగా ఈ మాజీ ఎంపీటీసీ మీదనే కేసు చేసి వారిని వేధించారని కూడా మాజీ మంత్రి కేటీఆర్ కూడా పోలీసుల తీరుపై తప్పుపడుతూ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టారు. అయితే పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాలుగా మారుతున్నాయని కూడా మాట్లాడడం కూడా తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే జీవితంలో అపజయాలు, జయాలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు, మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి, మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఎంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని లోపల కష్టాన్ని కూడా అదిం పెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొకవైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ 2 పిల్లల చదువులు, వారి పెళ్లిళ్ళు, ఆ 2 పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నిటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాట ఇచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో ఈరోజు మా కుంటయ్య గారికి కూడా, ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి నడిపిన
కలిసి గడిపిన సమయం కానీ అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయినాయి. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు. కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాము, మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. కానీ గింత లేకి పనులు గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నేను సతాయిస్తున్నారని. ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము ఇది ఎంత మాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈ రోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం, ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపత్ సమయంలో ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది. పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం ఉండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తాం. అయితే కోర్టుకు కూడా పోతాము, అవసరమైతే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకొని పోయి తప్పకుండా ఈ విషయంలో పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తాం. కుంటయ్య గారికి ఏ విషయంలో అయితే ఆయనకు అంత క్షోభ కలిగిందో ఆ విషయంలో న్యాయం జరిగేదాకా ఆ కుటుంబాన్ని కూడా మేము